దిక్కులకు కూడా అధిష్టాన దేవతలు ఉంటాయా సార్? 100% ఉంటాయండి సార్. శ్రీనివాస్ గారు, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి టీవీల్లో వాస్తు శాస్త్రం కానీ అన్నీ చెప్పుకుంటూ వస్తున్నారండి చాలా మంది. అవును. ఎవరు చెప్పే విధానం వాళ్ళది, వాళ్ళందరూ కూడా గురువులు. ఉం? వారి దగ్గర నుండి ఫలితాలు పొంది కూడా గురుగారు వల్ల మాకు మంచి ఫలితాలు జరిగాయని అన్నారు. మంచి విషయాలే. బట్ ఈరోజు ఉన్నటువంటి కల్చర్, ఈరోజు అపార్ట్మెంట్ కల్చర్ కానీ ఇండివిజువల్ లేదండి. ఇండివిజువల్గా ఉండే ఇది లేదు. అందరు కూడా కమ్యూనిటీయే, అందరు కమ్యూనిటీగానే ఉంటున్నారు ఇప్పుడు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో వాస్తు అనేది కరెక్ట్గా లేకపోతే అసలు ఆ వాస్తు శాస్త్రానికి వాల్యూ ఉండదు. రైట్. జనాలకి కరెక్ట్ క్లారిటీ కావాలి. క్లారిటీ సార్ మీరే ఉన్నారు ఇప్పుడు, మేము వందలాది ఇంటర్వ్యూలు చేశారు సార్ మీరు. మేము చెప్పేది ఎంతవరకు రైట్ ఆర్ రాంగ్ అని మీరు టకామని చెప్పగలుగుతారు. చెప్పలేండి నేను, ఎందుకంటే అనుభవం సార్, అది అనుభవం. రోగి సగం వైద్యుడు అంటారు కదా. అదే సార్, ఆ విధంగా. అయితే అంటే నేనేమంటున్నానంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి దానికి ముఖ్యంగా శాస్త్రంతో పాటు టెక్నికల్గా అండ్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ అంటే క్లారిటీ కూడా కావాలి. జనాలకి, ప్రజలకి, అందరికీ కూడా న్యాయం పైన నమ్మకం అండి. మన భారతదేశంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా వీళ్ళకి ఒక ఆకలి ఉంది. ఎలాంటి ఆకలి అంటే ప్రేమ ఆకలి. ఇండియన్ సార్ ఏమంటారు, ప్రేమతో అన్న అని అంటే ఏం చేయమంటావు అంటాడు. అదే మనం యూఎస్లో వెళ్ళి అన్న బ్రదర్ ఇది పట్టుకో అంటే పట్టుకుంటాడా? వాడు విన్నాడు కూడా వెళ్ళిపోతాడు.